శృంగారానికి ఏ వయసులో ఎంత మజానో తెలుసా? శృంగారం లేనిదే ఈ సృష్టియే లేదు. దాంతోనే మానవ మనుగడ సాధ్యమైంది. అన్ని జీవరాశుల ఉనికి సాధ్యమైంది. శృంగారం అనేది శరీరానికి శాశ్వతంగా ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ శృంగార సామర్థ్యం తగ్గిపోతుందా అనే సందేహాలు ఉంటాయి. ప్రస్తుతం ఒత్తిడిమయ జీవితంతో పోలిస్తే మన పూర్వీకులే ఎక్కువసేపు ఆ పనిలో పాల్గొనేవారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాలగమనంలో పురుషుల సామర్థ్యం కూడా క్రమేణా తగ్గుముఖం పడుతోందని తేలింది. పురుషుల జీవితంలో శృంగారం వయస్సును బట్టి మారుతుందా? ఏ వయసులో ఉంటుందనే దానిపై నిపుణులు పరిశోధించారు. 20 ఏళ్ల వయసులో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయట. మంచి శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే ఈ వయసే కరెక్ట్ అని తేల్చారు. 30 ఏళ్ల వయసులో కంట్రోల్ గా ఉంటారట. ఈ వయసులో శృంగార కోరికలు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ పని చేసేలా ఉంటారు. 40 ఏళ్లకు శరీరంలో మార్పులు జరిగి ఈ వయసులో స్తంభన సమస్యలు ఎదురవుతాయని తేలింది. ఈ వయసులో ఆ పని కావాలంటే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. 50 ఏళ్ల వయసులో శృంగారం చేస్తారు కానీ కోరికలు తగ్గుతాయని తేలింది. బాధ్యతల వల్ల ఆ పని గురించి పెద్దగా పట్టించుకోరు. స్తంభన సమస్యలు ఉంటాయి. 60 ఏళ్లకు కోరిక తగ్గి ఆ పనిలో సామర్థ్యం తగ్గుతుంది. స్తంభన సమస్యలు ఎక్కువ అవుతాయని తేలింది. 70 ఏళ్ల వయసులో శృంగార కోరికలు దాదాపుగా కనుమరుగు అవుతాయని తేలింది. శృంగారంలో పురుషులు స్త్రీలలో గమనించే అంశాలు ఇవే. మీరు అవునన్నా కాదన్నా ఎదుటివారిలో చూస్తే మొదటగా కనిపించేది దుస్తులే. వేసుకున్న దుస్తులను బట్టి వ్యక్తిపై అభిప్రాయం మారుతుంది. ముఖ్యంగా మహిళలు వేసుకునే దుస్తులను పురుషులు చాలా గమనిస్తారు. పురుషులను శృంగార మూడ్లోకి తీసుకురావడానికి దుస్తుల నుండి మొదలు పెడతారు మహిళలు. స్త్రీలు ఎలాంటి దుస్తులు వేసుకున్నారో పురుషులు తప్పకుండా గమనిస్తుంటారు. శృంగార సమయంలో తమ భాగస్వామి శరీరం ఎలా కదులుతుందో పురుషులు తీక్షణంగా గమనిస్తారు. శరీరం మృదువుగా ఉందా, కండలు తిరిగిందా అని కూడా చూస్తారు. పురుషులు శారీరక సాన్నిహిత్యం సమయంలో భాగస్వామికి వీలైనంత దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. మహిళలు సౌకర్యవంతంగా ఉండాలని పురుషులు కోరుకుంటారు. వారి సౌకర్యంతోనే సంతృప్తి లభిస్తుందని అనుకుంటారు. చాలా మంది మహిళలు ఈ విషయంలో పురుషులను తప్పుగా అంచనా వేస్తుంటారు. శృంగార సమయంలో పురుషులు తమ శరీరాన్ని చూస్తారని, అదే కావాలని అనుకుంటారు. కొంతవరకు అది నిజమే అయినప్పటికీ 100% శరీరాన్ని మాత్రమే కోరుకోరు. శృంగారం చేస్తున్న సమయంలో పురుషులు మహిళల కళ్ళల్లోకి చూస్తారు. చాలా మంది పురుషులకు ఆత్మన్యూనత భావం ఉంటుంది. ముఖ్యంగా శృంగార విషయానికి వస్తే వారు తమ భాగస్వామిని సంతృప్తి పరుస్తున్నారా, పనితీరు వారికి నచ్చుతుందో లేదో, వారికి ఈ భంగిమ ఓకేనా, ఇంకేదైనా వారికి కావాలా, ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తుంటాయి. వాటికి సరైన సమాధానం కోసం కళ్ళను చూస్తుంటారు. శృంగార సమయంలో స్త్రీల నోటి నుండి వచ్చే శబ్దాలను పురుషులు ఎక్కువగా గమనిస్తుంటారు. స్త్రీల స్వరం ఎంత లోతుగా ఉందో, ఆమెకు ఎంత ఆకర్షణ ఉందో తెలుసుకోవడానికి మగాళ్ళు ప్రయత్నిస్తుంటారు. శృంగార సమయంలో స్త్రీలు ఎంత ఎక్కువగా శబ్దం చేస్తే వారు అంతగా ఎంజాయ్ చేస్తున్నారని తప్పుగా భావిస్తారు. అలాగే వారి నోటి నుండి వచ్చే శబ్దాలు పురుషులను మరింత ఉత్సాహపరుస్తాయి, శృంగార డ్రైవ్ను మెరుగుపరుస్తాయి. మాకు మీ సపోర్ట్ కోసం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.